ఏమైనా కర్రీ చేద్దామంటే నేనైతే ముందు రోజే అన్నీ ఆలోచించుకొని అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ రోజు కూడా సాంబార్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అది అనుకోవడం ఏందో గానీ అస్సలు అవ్వడం లేదు. అనుకున్న రోజైతే అస్సలు చేస్తలేను. ఇంత 5:00కి లేచినా కూడా ఆ పని, ఈ పని చేసే వరకే అయిపోతుంది. టైం అనేది అస్సలకే ఏర్పడట్లేదు. అందుకే ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆలూనైతే ఫస్ట్ ఆయిల్‌లోనే కొంచెం సాల్ట్ ఏసి అయితే వేపుకుంటాను. అవి వేగిపోయిన తర్వాత టమాటాలు ఇంకా మిగతా ఐటెమ్స్ అయితే అన్నీ ఏసేస్తాను. సాల్ట్, అల్లం, ఇంకా పసుపు, మిర్చి పౌడర్ ఇవన్నీ ఏసేసేసి కొంచెం లైట్‌గా వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటాను. కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మెంతి యాడ్ చేస్తేనైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయితే వీక్లీ వన్స్ అయినా ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం ప్రిపేర్ చేయాలని అయితే ఆలోచించాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా, ఫస్ట్ అయితే రైస్ పెడదామని రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది. కర్రీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక టిఫిన్ అయితే చేయాలి కదా. ఇంకా ఇక్కడ రాగి పిండితోనైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాగి పిండితో దోశనైతే సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే రెండోసారో మూడోసారో ఈ దోశ ప్రిపేర్ చేయడం బాగుంటుంది టేస్ట్ కూడా. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. నేనైతే వస్తుందో రాదో అన్నట్టే వేసేసిన, కానీ బాగానే వచ్చింది. నేనైతే ఇంట్లో రాగి పిండి ఉంటే దాన్నే డైరెక్ట్ కలిపేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే చేసేసాను దోశ పెనం మీద. టైంలో ఏదైనా హెల్తీగా చేసుకోవాలంటే హెల్తీ టిఫిన్ వచ్చేసి రాగి దోశను అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా అక్కడ చేసి ఇచ్చేసి ఇంకా మావాడు తింటుంటేనైతే నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫుల్ హెడేక్ ఉన్నది. వంటలు చేయడం అయిపోయింది, టిఫిన్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే నేను టీ తాగేస్తే నెక్స్ట్ పని అయితే చూడొచ్చు. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా నేనైతే కొంచెం పిండి మిగిలితే నా కోసం కూడా ఒక 2 దోశలు అయితే పోసుకొని తిన్నాను. మార్నింగ్ అయితే వంట పని, ఇంటి పని ఈ విధంగా గడిచింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.